25,000 బడ్జెట్ ఉంది అయినా సరే తప్పు మొబైల్ కొన్నావా? మీరు కొన్న మొబైల్ 3 years రిగ్రెట్ అవుతారు. ఎందుకంటే దీంట్లో కెమెరా అండ్ గేమింగ్, లో బ్యాటరీ కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు నేను చెప్పే 20,000 30,000 బడ్జెట్లో ఆల్రౌండర్ ఫోన్స్ నీ స్పేస్కి తగ్గట్టు, నీ క్లియర్ ఇమేజ్కి తగ్గట్టు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎండ్లో బెస్ట్ పికప్ చెప్తా. దీంట్లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 15 5G. దీని అసలు ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ 22,000 ఉంది. ఆఫర్లో 20,000 18,000కు వస్తుంది. సో దీని డిస్ప్లే చూసుకుంటే 6.7 AMOLED డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ దీని ప్రాసెసర్ చూసుకుంటే మిడ్ రేంజ్ స్నాప్డ్రాగన్ సిరీస్లో చాలా మంచిగా వస్తుంది. అండ్ కెమెరా పరంగా చూస్తే కూడా చాలా బాగుంది. 50 MP మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ దీంట్లో మెయిన్ విషయం వచ్చేసి బ్యాటరీ. దీనికి వచ్చేసి 5000 mAh బ్యాటరీ, 33 ఫాస్ట్ ఛార్జింగ్ కూడా అవైలబిలిటీగా ఉంది. సో డైలీ యూజ్కి స్మూత్గా ఉంటుంది. సోషల్ మీడియా, యూట్యూబ్, నార్మల్ గేమింగ్ అయితే నో ప్రాబ్లం. కెమెరా డీసెంట్, బట్ బ్యాటరీ చూసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. సేఫ్ అండ్ బ్యాలెన్స్డ్ ఆప్షన్ ఇది మీకు. బట్ హెవీ BGMI గేమర్స్కి అయితే లోపల ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే నథింగ్ ఫోన్. దీని ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ 27,000 ఉంది. దీని ఆఫర్లో చూసుకుంటే చాలా తక్కువగా వస్తుంది. 18,000 అరౌండ్లో వస్తుంది. సో దీని డిస్ప్లే చూసుకుంటే ప్రజెంట్ దీని AMOLED డిస్ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ దీనిలో ప్రాసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 7 సిరీస్లో అవైలబిలిటీగా ఉంది. అండ్ దీనిలో డ్యూయల్ కెమెరా కూడా అవైలబిలిటీ ఉంది. సో 50 MP కెమెరా సెటప్తో చాలా ఫాస్ట్గా వస్తుంది. అండ్ దీనిలో బ్యాటరీ విషయానికి వస్తుంటే చాలా తక్కువనే వస్తుంది. కేవలం 4700 mAh బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్లో అవైలబిలిటీ ఉంది. దీంట్లో మెయిన్ హైలైట్ వచ్చేసి స్నాప్డ్రాగన్ డిజైన్ అండ్ గ్రాఫిక్ లైట్తో చాలా యూనిక్ ఫీల్ స్టైల్ వస్తుంది. దీనిలో సాఫ్ట్వేర్ చూసుకుంటే క్లీన్ అండ్ స్మూత్ యాడ్స్ లేవు. బోట్ వెయిట్ ఆల్మోస్ట్ లేదు దీంట్లో. సో స్టైలిష్ అండ్ క్లీన్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ మొబైల్ బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. ఈ మొబైల్ వచ్చేసి కెమెరా లవర్స్కి కింగ్ అండి. గూగుల్ పిక్సెల్ 8a. దీని అసలు ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ 28,000 ఉంది. ఆఫర్లో 22,000కి వస్తుంది. సో చాలా గ్రేట్ మొబైల్ ఇది. అండ్ దీనిలో రిఫ్రెష్ చూసుకుంటే 120Hz AMOLED డిస్ప్లేతో పాటు గూగుల్ టెన్సర్ చిప్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దీంట్లో మెయిన్ కెమెరా చూసుకుంటే 64 MP మెయిన్ కెమెరా ఫ్లాష్ లెవెల్లో చాలా బాగుంది. అండ్ దీనిలో బ్యాటరీ విషయానికి వస్తే చాలా తక్కువనే. ఇది కూడా కేవలం 4500 mAh బ్యాటరీతో వస్తుంది. సో నైట్ ఫోటోస్ అండ్ పోర్ట్రైట్స్కి ఇన్స్టెంట్ క్వాలిటీకి అయితే సాఫ్ట్వేర్ అంటే చాలా గ్రేట్ డీల్ ఇది. అండ్ గేమింగ్ యావరేజే, బట్ బ్యాటరీ చూసుకుంటే చాలా ఓకే. బట్ కెమెరా ప్రయారిటీ అయితే డబుల్ ఓకే దీనికి. పిక్సెల్లో అంటే వేరే లెవెల్ కథ ఇది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బీస్ట్ కావాలా అయితే OnePlus Nord 5 5G. ఇది అరౌండ్ ప్రజెంట్ 26,000 ఉంది. ఆఫర్లో నీకు 20,000కి వస్తుంది. సో మీకు ఏం ప్రాబ్లం లేదు. సో దీనిలో డిస్ప్లే చూసుకుంటే మనం ప్రజెంట్ 120Hz AMOLED డిస్ప్లేతో పాటు పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 7+ సిరీస్తో అవైలబుల్ ఉంది ప్రాసెసర్. సో దీనిలో కెమెరా చూసుకుంటే కూడా చాలా బాగుంది. సోనీ సెన్సార్తో 50 MP కెమెరా అంటూ అవైలబిలిటీ ఉంది. అండ్ దీనిలో బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 8V ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. అది కూడా కేవలం 15 minutesలో ఫుల్ అవుతుంది. సో గేమింగ్కి స్మూత్గా ఉంటుంది, ఛార్జింగ్ సూపర్ ఫాస్ట్ ఉంటుంది. అండ్ డైలీ యూజ్కి బ్యాటరీ అయితే చాలా బెటర్ స్మూత్. ఇది ట్రూ ఆల్రౌండర్లో ఫీల్ ఇస్తుంది. ఇది సింపుల్గా చెప్తా. కెమెరా బేస్డ్ కావాలంటే పిక్సెల్ 8a తీసుకో. గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కావాలంటే OnePlus Nord 5 తీసుకో. అండ్ లేదా మాకు స్టైలిష్ డిజైన్ కావాలంటే నథింగ్ ఫోన్ తీసుకోండి. బడ్జెట్ బ్యాలెన్స్డ్ కావాలంటే రెడ్మీ నోట్ 15 తీసుకోండి. ఓవరాల్గా మెజారిటీ యూజర్కి అయితే సేఫ్ అండ్ స్మార్ట్ చాయిస్ ఇది OnePlus Nord 5. బట్ నేను మీ కెమెరా లవర్స్ అయితే పిక్సెల్ 8a బ్లైండ్గా తీసుకోవచ్చు. మీరు ఈ ఫోన్ సెలెక్ట్ చేస్తారో కామెంట్లో చెప్పండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. టెక్ వీడియో అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 15Kలో బెస్ట్ ఫోన్ కవర్ చేస్తా. వీడియో మిస్ అవ్వకండి.